హరీష్ బాబు గారు గౌరవ శాసనసభ్యులు ఈరోజు పార్టీ కార్యాలయంలో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, షార్ట్ నోటీసులో ఇచ్చేసిన పత్రికా మిత్రులకు అందరికీ ఉదయం పూట శుభాభినందనలు. రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా ఇవాళ పత్రికలన్నీ చూసినాం. ఇవాళ కాళేశ్వరం మీద ఖర్చు అయ్యేంత ప్రభుత్వమే భరించాలని గుత్తేదారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లులు కూడా ఇవ్వాలని వాళ్ళు ఆ లేఖలో పేర్కొన్నట్టు పత్రికలు ఉటంకించినాయి. మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం రిపేర్లు చేయడానికి కుంగిపోయిన మేడిగడ్డ కానివ్వండి, అన్నారం కానివ్వండి, సుందిళ్ళ కానివ్వండి, ఇక్కడ ఏవైతే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండేషన్స్ ప్రకారం పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దాని ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని ఖరాఖండిగా రెండు కాంట్రాక్ట్ కంపెనీలు, ఒకటేమో ఎల్ఎన్టీ పిఈఎస్ 2 రోజుల క్రితం లేఖ రాసింది, మేడిగడ్డ నిర్మాణ సంస్థ, ఇది బ్యారేజీ నిర్మాణ సంస్థ. రెండవది ఆప్కాన్స్, అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్, రెండు కూడా ప్రభుత్వానికి లేఖలు రాసినాయి. ప్రభుత్వానికి లేఖలు రాయడమే కాదు, ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ ప్రకారం ఏవైతే పరీక్షలు చేయాలనో ఆ పరీక్షలు ఏవైతే ఇవి మొత్తం అసలు ఎక్కడ కుంగింది, ఏంది, ఆ కాంక్రీట్ స్టెబిలిటీ ఎంత ఉన్నది, దాంట్లో స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది, ఇవన్నీ ఏవైతే పరీక్షలు చేయాలనో ఆ పరీక్షలకు 40 కోట్లు ఖర్చు అయితే ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలని ఖరాఖండిగా లేఖలు రాసింది. అంటే ఏముందని అంటే ప్రభుత్వం ఏమో కాళేశ్వరంలో జరిగిన అవినీతి చాలా పెద్దది, మేము నిర్మాణ సంస్థల నుంచి కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ లేఖ చూస్తూ ఉంటే ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు రికవరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాంట్రాక్ట్ కంపెనీలే ఆ కాళేశ్వరంలో ఏదైతే ఖర్చు, రిపేర్ ఖర్చు కానివ్వండి, పరీక్షల ఖర్చు కానివ్వండి, మిగతా ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే జరిగినాయో వాటన్ని ఖర్చును కూడా ప్రభుత్వం నుంచి రికవరీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక విధంగా ఇన్ని రోజు కాళేశ్వరం కూలిపోయి ప్రభుత్వానికే నష్టం, ఇప్పుడు మళ్ళీ రిపేర్లు చేయించి మళ్ళా ఆ డబ్బు కూడా మళ్ళీ ప్రభుత్వం వెచ్చిస్తే ఇక మొత్తం రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం ఈ 7వ బ్లాకు ఏదైతే కుంగిపోయిందో అది పనికి రాదు, 7వ బ్లాక్ తీసేయాలి. 6వ బ్లాకు 8వ బ్లాక్ మధ్యలో మొత్తంగా స్ట్రక్చర్ మొత్తం కింది నుంచి ఫౌండేషన్ సీకెంట్ పైల్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేసినారో మరి ఆ సీకెంట్ పైల్స్ యూజ్ చేస్తారా, వేరే ఫౌండేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తారా, ఇది సెకండరీ. కానీ మొత్తంగా 7వ బ్లాకు 6వ బ్లాకు 8వ బ్లాకు మధ్యలో అనుసంధానం చేసే 7వ బ్లాక్ ఏదైతే ఉందో పూర్తిగా పునర్నిర్మాణం చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి. నాకున్న సమాచారం ప్రకారం ఈ 3 బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ సూచించిన ఏవైతే ఇచ్చిన సిఫారసుల మేరకు మనం చేయాలనుకుంటే దాదాపు 10,000 కోట్ల ఖర్చు అవుతుంది. 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇవాళ ఇప్పటికే మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇంకొక 10,000 కోట్లు మళ్ళీ ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని గుత్తేదారు సంస్థలే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చే పరిస్థితి ఇవాళ. అంటే ఎట్లా దివాలా తీసింది రాష్ట్రం, అసలు ప్రభుత్వానికి ఏమైనా ఆజమాయిషీ ఉందా ఈ కాంట్రాక్ట్ కంపెనీల మీద అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటూ చెప్తున్నారు కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత ఆర్థిక నష్టం అని. నిన్ననే వారి సూర్యాపేటలో హుజూర్నగర్లో, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మరి మాట్లాడి ఇంత పెద్ద ఆర్థిక నష్టం జరిగింది, మరి దీన్ని రికవరీ ఎవరి దగ్గర నుంచి చేస్తారనే మాట మాత్రం కూడా మాట్లాడతలేరు. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది మీకు, ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ వచ్చింది, అవునా? కాగ్ రిపోర్ట్ వచ్చింది. దీని మీద 3 రిపోర్ట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక 4వ రిపోర్ట్ రావాల్సింది కేవలం జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్, పీసీ ఘోష్ గారి కమిషన్ రిపోర్ట్ రావాలి. అది ఇంకో 2 నెలలు పొడిగించారు. మధ్యలో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాం, వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న
కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మాట మాత్రం కూడా మాట్లాడలే. అదే మా నాయకులు ఈటల రాజేంద్ర గారు నేను విచారణకు సిద్ధంగా ఉన్నా, ఎప్పుడు నన్ను రమ్మంటే నేను రావడానికి సిద్ధమని వారు ఇదివరకే తెలియజేశారు. నేను తప్పే చేయలే కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను బాజాప్తా కమిషన్ ఏ సమాచారాన్ని అయితే కోరుతుందో ఆ సమాచారాన్ని వారికి ఇస్తా అని చెప్పడంలో ఔచిత్యం ఉన్నది. మరి అదే మాట కేసీఆర్ కానీ హరీష్ రావు గారిని చెప్పే దమ్ము ధైర్యం లేదు. ఇంకోవైపు కాళేశ్వరంలోని కాంట్రాక్ట్ కంపెనీలు ఈ విధంగా మొత్తం ప్రభుత్వానికే డిమాండ్ చేసే విధంగా, ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసే విధంగా ఇవాళ లేఖలు రాస్తూ ఉంటే ముఖ్యమంత్రి కానీ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారు? కనీసం వాళ్ళను టేమ్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళని దారికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు వాళ్ళు చేసిన తప్పిదాల వల్లనే కాళేశ్వరంలోని 6వ బ్లాక్ కుంగిపోయిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. గుత్తేదారుల మీద చర్యలు తీసుకోవాలి, 17 మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ ఉండగా ఇవాళ మళ్ళా గుత్తేదారు సంస్థలు ఏవైతే కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయో ఎల్ఎన్టీ పిఈఎస్ కానివ్వండి, ఆప్కాన్స్ కానివ్వండి, వీరు మళ్ళా ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసే విధంగా ఉల్టా ఆ పరీక్షల ఖర్చులు ప్రభుత్వం భరించాలి 40 కోట్లు, తర్వాత ఇంకా ఈ మొత్తం దానికి రిపేర్ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలంటే ఇక చాలా పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకేం రాసిందట ఈ గుత్తేదారు కంపెనీలు? పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లు ఓఎండ్ఎం బిల్లుతో కలిపి 176 కోట్లు చెల్లించాలి. దాంతోపాటు ఎన్డీఎస్ఏ సిఫారసు మేరకు మేము చేసిన పనులు 4.5 కోట్లు ఉన్నాయి, బ్యాంక్ గ్యారెంటీలు 45 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలని వాళ్ళు ఉల్టా లెటర్ పెట్టిందంటే ఏ రకంగా తయారైందో ఒకసారి ఆలోచన చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇకనైనా మీరు వట్టి మాటలు కట్టిపెట్టండి, కొంత ప్రజలకు వాస్తవాలను తెలియపరిచే ఏర్పాటు చేయండి. ఇప్పటికే కాళేశ్వరం గుదిబండై రాష్ట్రం దివాలా తీసింది. దాన్ని రిపేర్ చేస్తారా లేక దానికి ప్రత్యామ్నాయం చూస్తారా అని ఇంకొక విధానపరమైన నిర్ణయం మీరు క్యాబినెట్లో ఇంకా తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో గుత్తేదారు సంస్థలు మిమ్మల్ని డిక్టేట్ చేయడం అని అంటే రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడమే. కాబట్టి వెంటనే దీని మీద పూర్తి స్థాయిగా వారు స్పందించాలి. అట్లనే మేడిగడ్డలో ఇంకా ఫైనల్ బిల్లు ఆమోదం పొందలే, మాకు ఫైనల్ బిల్లు చెల్లించమని మేడిగడ్డ కాంట్రాక్టర్ కూడా వీళ్ళకు లెటర్ రాయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫైనల్ బిల్లు ఆపాలి మీరు. ఎందుకంటే కాంట్రాక్ట్ సంస్థలు ఇవాళ లోపభూయిష్టంగా పనులు చేయడంతో ఇవాళ కాళేశ్వరం ఇవాళ రాష్ట్రానికి అక్కడికి రాకుండా పోయింది. దాంట్లో అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి సాగునీటి శాఖ మంత్రి పాత్ర ఉన్నదనేది మనం అందరం కాదనలేని సత్యం. అది కేసీఆర్ గారి మానసపుత్రిక. సైట్ సెలక్షన్ దగ్గర నుంచి, డిజైన్ దగ్గర నుంచి, ప్లానింగ్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ వరకు అన్ని నేనే చేసినా అని గతంలో ఆయన చెప్పుకున్నాడు. మనం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవాళ మాట మారుస్తుండవచ్చు అవసరానికి, కానీ నిజంగా ఈ విధంగా కాంట్రాక్ట్ కంపెనీలు ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయడం చాలా అన్యాయం. వెంటనే ఈ 2 కాంట్రాక్ట్ సంస్థలని వాళ్ళ పురమాయించి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయి సొమ్ము ఏదైతే కాళేశ్వరంలోని మేడిగడ్డ, సుందిల్లా అన్నారు 3 బ్యారేజీలు ఇవాళ అక్కడికి రాకుండా పోయినాయి. కాబట్టి కింద బుంగలు ఏర్పడ్డాయి. ఈ 2 బ్యారేజీలు, మిగతా 2 బ్యారేజీలు సుందిల్లా అన్నారం కూడా కుంగిపోయే అవకాశం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి గుత్తేదారు సంస్థల మీద చర్యలు తీసుకోవాలి మీరు తప్పకుండా. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలని నేను భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష తరఫున డిమాండ్ చేస్తున్నా. రెండవ విషయం, ధాన్యం కొనుగోలులో నేను వారం రోజుల క్రితం చెప్పిన, ఇవాళ చెప్తున్నా, వారం రోజులు వర్షాలు పడ్డాయి. నేను మొన్న సిద్దిపేట పోయొచ్చిన, దుబ్బాక పోయొచ్చిన, మా నియోజకవర్గంలో రైతులతో పాటు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తా రోకోలు చేసినాం. ఆసిఫాబాద్ పోయొచ్చిన, మంచిర్యాలలోని కొన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ సందర్శించడం జరిగింది. చాలా దారుణం, అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ లేకుండే. రైతులు కళ్ళాల్లో రాసులుగా పోస్తే నెల రోజులు ఏప్రిల్, నేను చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ఏప్రిల్ 28 తారీఖున నాడు హార్వెస్టర్ పెట్టి ప్యాడీ కటింగ్ చేసి కళ్ళానికి తీసుకొస్తే మే 24వ తారీఖు వరకు కూడా ఇంకా ఇవాళ కొనుగోలు చేయలేదు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయలేదు, కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం కొంటలేదు. పూర్తిగా
ఇవాళ రీటైల్ మార్కెట్లో అమ్ముకుందామంటే 1600, 1700, మ్యాక్సిమం 1800 కన్నా ఎక్కువ లేదు. సన్న వడ్లకు కొంత 2000 రూపాయలు రావచ్చు. ఏమైంది? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సన్న వడ్ల స్కీమ్ ఏదైతే, సన్న బియ్యం స్కీమ్ ఏదైతే రేషన్ షాప్లకు పంపిణీ కార్యక్రమం ఉందో దాంతో ఏమైంది? అమాంతంగా రీటైల్ మార్కెట్లో వడ్ల రేటు కానివ్వండి, బియ్యం రేటు కానీ పడిపోయింది. బియ్యం రేటు కన్నా వడ్ల రేటు అయితే పడిపోయింది. ఇప్పుడు బయట అమ్ముకోలేని పరిస్థితి. ప్రభుత్వం ఏమో కొంటలేదు. అసలు అధికారుల మీద ఈ ప్రభుత్వానికి కనీస ఆజమాయిషీ లేదు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎవరైతే ఈ మొత్తం ప్రక్రియను ముందుండి నడిపించాలనో వాళ్ళు ఎవరు పట్టించుకున్న పాపాన పోతలేరు. మొలకెత్తిన ధాన్యం ఎక్కడ చూసినా కూడా, మేము కమిషనర్ సివిల్ సప్లైస్ గారితో మాట్లాడితే తడిసిన ధాన్యాన్ని కొంటామంటారు. తీరా వాళ్ళకి ఆదేశాలు ఏమి ఇచ్చారు తెలుసా? ఏవైతే గన్నీ బ్యాగ్స్లో నింపి ఉన్న ధాన్యం, కాంటా అయిన తర్వాత నింపి ఉన్న ధాన్యం మాత్రమే కొంటాం, కళ్ళాల్లో రాసులుగా పోసిన ధాన్యం కొనం అని వారు ఆర్డర్ ఇచ్చారు. ఎంత దారుణం అండి! అంటే సంచుల్లో నింపి ఉన్నది ఎంత ఉంటుంది? 5%, 10% కూడా ఉండదు. ఒక్క మా జిల్లాలనే నేను మొన్న అంచనా వేస్తే 60,000 మెట్రిక్ టన్నులకు 3,700 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. ఋతుపవనాలు రానే వచ్చినాయి, కేరళ తీరాన్ని దాకినాయి. ఒకవైపు సైక్లోన్ ఎఫెక్ట్ తోటి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయి. రైతుల్ని పూర్తిగా ముంచేశారు యాసంగిలో. అసలు రైతులు మేము ఎక్కడ పోయినా కూడా వాళ్ళు బాధపడకుండా చెప్తున్నాం, మేము ఇక వచ్చేసారి వరి వేసే పరిస్థితి లేదు. మేము వెనకటికి ఈయన అన్నట్టు కేసీఆర్ వరి వేస్తే ఊరి అని, అదే పరిస్థితి వాళ్ళ దాపురిచ్చింది. మీరు చేసింది కూడా అటువంటి ప్రహసనమే. కాబట్టి వెంటనే తేమ శాతానికి, తడిసిన ధాన్యానికి తప్ప తాలూకు సంబంధం లేకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణను ఈ నెలాఖరు వరకు చేపడితే రైతులను ఏమైనా ఆదుకుంటారు. లేకపోతే పూర్తిగా రైతులు మునిగే పరిస్థితి, ఎవ్వరు కూడా వరి వైపు మళ్ళే పరిస్థితే లేదు. రాష్ట్రంలో రేపు వ్యవసాయ సంక్షోభం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇకనైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు అన్ని ప్రగల్భాలు పక్కన పెట్టి, మీరు చాలా మాట్లాడుతున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ డిఫరెంట్. గ్రామీణ స్థాయిలో, కింది స్థాయిలో మీ ఆదేశాలు ఎవ్వరు పాటించే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని, సివిల్ సప్లైస్ అధికారులను, ఏదైతే ఇబ్బంది ఉన్న జిల్లాల్లోని అధికారులను అందరినీ కోరుతున్నా, వెనువెంట యుద్ధ ప్రాతిపదికన రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని తేమ శాతానికి సంబంధం లేకుండా వెంటనే కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.